ఒక చిన్న గ్రామంలో రాజు అనే మంచి మనసున్న జిజ్ఞాసతో నిండిన బాలుడు ఉండేవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఒక చెట్టు కింద మెరుస్తున్న విత్తనాన్ని చూశాడు. ఆశ్చర్యంతో అతడు ఆ విత్తనాన్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. రాజు ఆ విత్తనాన్ని తన ఇంటి వెనుక భాగంలో నాటాడు మరియు ప్రతిరోజూ నీరు పోశాడు. కొన్ని రోజుల తరువాత ఒక చిన్న మొక్క మొలిచింది. కాని అది సాధారణ మొక్క కాదు, అది చాలా వేగంగా పెరిగింది మరియు సూర్యకాంతిలో మెరిపించేది. ఆ మొక్క త్వరగా పెద్ద చెట్టుగా మారింది, అందమైన బంగారు పండ్లతో నిండి ఉండేది. గ్రామంలోని ప్రజలు ఆ మాయ చెట్టును చూడటానికి వచ్చారు. రాజు ఆ ఫలాలను తనకే కాకుండా అందరితో కూడా పంచుకున్నాడు. ఒక రాత్రి ఆ చెట్టు రాజుతో మృదువుగా మాట్లాడింది. నీ మంచి మనసుకు ఇది బహుమతి. ఎప్పుడూ దయగలవాడివే ఉండాలి. ఆ రోజు నుండి రాజు గ్రామంలో అందరికీ ఎంతో ఇష్టమైన